ఈ ఫార్ములా కార్ రేస్ దీని గురించి మాట్లాడదాం. తెలంగాణ పాలిటిక్స్ ని షేక్ చేసిన కేసు ఇది. సో ఈ ఫార్ములా కార్ రేస్ కు సంబంధించి ప్రభుత్వం మారిన వెంటనే కూడా చార్జ్ షీట్స్ ను ఇటు ఎఫ్ఐఆర్ ను దాఖలు చేసింది. ఇక రీసెంట్ గా చార్జ్ షీట్ ను సమర్పించింది ఏసీబీ కోర్ట్. ఇక ఆ తర్వాత 25వ తారీఖు దీనికి సంబంధించిన విచారణ వాయిదా పడింది. అయితే A1 గా ఉన్న కేటీఆర్ నిన్న కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ కోర్టుకు ఆగస్టు 25వ తారీఖు వాయిదా వేసింది. ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ అవినీతి జరగలేదు అని ఏ విధంగా నిరూపించుకోబోతున్నారు? 25వ తారీఖున ఏం జరిగే అవకాశం ఉంది? ఈ కేసులో ఇక నుంచి ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఈ కేసులో ఇంకొక కీలకమైన నిందితుడు ఉన్నారు. ఆయననే ఆల్బర్టో లాంగో. ఆయన యూకే లో ఉండటంతో ఆయనకి ఇంకా నోటీసులు అయితే సర్వ్ అవ్వలేదు. సో ఆయనకి కూడా నోటీసులు సర్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన ఒక నిందితుడిగా ఇటు కోర్టుకు హాజరయ్యారు కేటీఆర్. సో ఫర్దర్ గా 25వ తారీఖు ఈ కేసు వాయిదా పడింది. అయితే ఈ కేసు అందరికీ తెలుసు. దీంతో పాటు ఆయన లొట్ట పీస్ కేసు అంటూ చెప్పడం ద్వారా కూడా పూర్తిగా ఒక మంచి అటెన్షన్ ఈ కేసుకు వచ్చింది. సో తెలంగాణ పాలిటిక్స్ లో ఇదొక కీలకమైన కేసు. దీంట్లో నిజంగానే అవినీతి జరిగిందని నిరూపించగలుగుతారా, లేకపోతే ఏం జరుగుతుంది అని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సో చార్జ్ షీట్ ఇప్పటికే దాఖలైంది. చార్జ్ షీట్ లో ఎటువంటి అంశాలను పొందుపరిచారనేది కూడా చాలా క్లియర్ గా కనిపిస్తోంది. చార్జ్ షీట్ ఇక్కడ అవినీతి జరిగింది అని అధికారులు చెబుతూ ఉన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని అధికారులు చెప్తున్నారు. కానీ ఇది విధానపరమైనటువంటి నిర్ణయానికి సంబంధించిన విషయం అని కేటీఆర్ అంటూ ఉన్నారు. సో మా ప్రతినిధి రానా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రానా, ఇక్కడ కాన్స్పిరసీని ప్రూవ్ చేయడానికి ఏసీబీ అన్ని ఆధారాలు సేకరిస్తూ ముందుకు వెళ్తుంది. ఛార్జ్ షీట్ కూడా వేసేసింది. సో కేటీఆర్ అంటున్నారు ఇది విధానపరమైనటువంటి నిర్ణయం, ఎటువంటి అవినీతి జరగలేదు అని. నిందితుడిగా నిన్న హాజరయ్యారు. 25వ తారీఖున నెక్స్ట్ అడ్జర్న్మెంట్ ఉంది. ఏం జరగబోతోంది ఈ కేసులో? డిఫెన్స్ ఎటువంటి వాదనను కోర్టులో వినిపించబోతోంది? గుడ్ మార్నింగ్ రోహిత్, సత్తాజ్. ఎందుకంటే ఈ ఛార్జ్ షీట్లో చాలా ఇంపార్టెంట్ అంశాలు అనేది కూడా ప్రస్తావన చేశారు. ఎందుకంటే ఎక్కడ ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి మొదట డిస్కషన్ స్టార్ట్ అయిందో, మళ్ళీ తర్వాత నిధులు ఎలా తీసుకురావాలి, నిధులు ఎలా మళ్లించాలి, దాంతోపాటు ఎక్కడి నుంచి కూడా సమకూర్చుకోవాలన్న దాంట్లో కూడా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కేటీఆర్ అసలు ఎవరితో డిస్కషన్ కూడా చేయలేదు. న్యాయశాఖతో కానీ, ఇటు ఆర్థిక శాఖతో కానీ, ఇట్లా మంత్రిమండలితో కూడా డిస్కస్ చేసుకున్న ఏకపక్షంగా ఇటు అరవింద్ కుమార్కి ఆర్డర్ ఇవ్వడము, అరవింద్ కుమార్ వచ్చి బేలన్ రెడ్డికి చెప్పడం, బేలన్ రెడ్డి వచ్చి హెచ్ఎండీకి సంబంధించిన నిధులంతా కూడా ఆయన రిలీజ్ చేయడం. సో దీనివల్ల కూడా క్విడ్ ప్రోకో పెద్ద ఎత్తున కూడా జరిగిందని కూడా చెప్పడం. దాంతోపాటు ప్రభుత్వానికి గండి పడ్డమే కాకుండా 600 కోట్ల రూపాయల వరకు కూడా భారం పడింది. దాంతోపాటు గతంలో ఉన్నటువంటి ఎస్ఎన్ఎక్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పాన్సర్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాదాపు 144 కోట్ల రూపాయల వరకు ఇక్కడ కేటీఆర్ కు సంబంధించిన లాయర్స్ కానివ్వండి, కేటీఆర్ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇక్కడ కూడా క్విడ్ ప్రోకో అనేది నిరూపించలేరు అని వాళ్ళు చెప్తున్న వాదన. సో ఏసీబీ క్విడ్ ప్రోను నిరూపించడానికి ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తోంది? ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ మాత్రమే అంటూ కూడా డిఫెన్స్ ఎలా ప్రూవ్ చేసుకోబోతోంది కోర్టులో? మీరు అన్నట్టుగానే దాదాపు ప్రభుత్వం కూడా ఇప్పటికే ఏసీపీ కానీ పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసింది. దాదాపు 14 మందిని సాక్షులుగా కూడా వారు విచారించారు. వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పటికీ ఈయన పాత్ర అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తి మాత్రమే చాలా ఇంపార్టెంట్గా ఉంటారు. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా ఆయన ఆదేశాలని కింద పనిచేసినటువంటి అధికారం అనేది కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి లేకపోతే వీరు ఆ నిధులు అనేది ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసే అవకాశం ఉండదు. సో ఇక్కడే ఆయన లాక్ అయ్యాడు. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో కూడా ఏసీబీ అధికారులు వారు సంపాదించారు. ఇదే అంశాన్ని కూడా ఛార్జ్ షీట్ లో ప్రస్తావన చేశారు. కోర్టులో ఇప్పుడు దీనిపైన కూడా వాదనలు జరిగిపోతుంది. సార్ నెక్స్ట్ మంత్ 25వ తారీఖు ఉంది కాబట్టి అఫీషియల్ గా వాదనలు జరుగుతాయి. కాబట్టి ఇరు పక్షాలు ఏం చెప్తారని కూడా అప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రానా, ఫార్ములా ఈ కార్ రేస్ ఒక క్విడ్ ప్రోకో. దీని ద్వారా రాష్ట్ర ఖజానాపై కోట్ల రూపాయల భారం మోపారు అని ప్రభుత్వం అంటుంది, ప్రాసిక్యూషన్ అంటుంది. లేదు, ఇది విధానపరమైన నిర్ణయం. అండ్ నగర ప్రగతి కోసం హెచ్ఎండిఏ కొన్ని నిధులను, కొన్ని అనుమతులు తీసుకోకుండానే విడుదల చేసే అవకాశం ఉంటుంది, చట్టం కల్పించింది అని కేటీఆర్ అంటూ ఉన్నారు. ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రాబోయే రోజుల్లో చూద్దాం.